టీమిండియా హిస్టరీ క్రియేట్ చేయబోతుందా? ఎస్, ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే టైటిల్ని డిఫెండ్ చేసుకున్న టీమే లేదు. మరి ఈ వరల్డ్ కప్ కనుక మనం గెలిస్తే టైటిల్ని డిఫెండ్ చేసుకున్న ఫస్ట్ టీమే కాదు, 3 times టీ20 వరల్డ్ కప్ టైటిల్ని గెలిచిన మొదటి టీమ్గా కూడా హిస్టరీ క్రియేట్ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. మరి ఈ వరల్డ్ కప్ ఇండియా గెలవడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? అది తెలియాలంటే ఒకసారి టీమిండియా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి తెలుసుకుందాం. స్ట్రెంగ్స్లోకి వచ్చేసరికి 4 మేజర్ స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. ఎస్, ఇండియాలో వరల్డ్ కప్ జరగడం వల్ల ఈ పిచెస్ గురించి కానీ మన వెదర్ కండిషన్స్ గురించి కానీ మన ప్లేయర్స్ కి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ ఐడియా కానీ వేరే ఏ టీమ్ కి లేదు. అంతేకాదు హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్. హై ప్రెషర్ మ్యాచెస్ లో మన క్రౌడ్ ఇచ్చే సపోర్ట్ ఖచ్చితంగా చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి టీమిండియా చేంజ్ ఇన్ బ్యాటింగ్ అప్రోచ్ అండ్ కరెంట్ ఫామ్. మీరు చూస్తే అభిషేక్ శర్మ దగ్గర నుండి అక్షర్ పటేల్ వరకు ప్రతి ఒక్కరు ఒక టెంప్లెట్ తో ఆడుతున్నారు. ఆల్మోస్ట్ ఇన్నింగ్ స్టార్టింగ్ నుండి 120 నుండి 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూనే ఆడుతున్నారు. దానివల్ల బౌలర్స్ కి చాలా ప్రెషర్ ఉంటుంది. రైట్ ఫ్రమ్ బాల్ 1 మన బ్యాటర్స్ బౌలర్స్ మీద అయితే ప్రెషర్ ని పెడుతున్నారు. ఈ అప్రోచ్ అయితే మన బ్యాటింగ్ లైనప్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పొచ్చు. అండ్ నాట్ జస్ట్ దట్, ఒకసారి కరెంట్ ఫామ్ చూడండి. కరెంట్ ఫామ్ అంటే ఏదో ఈ సంవత్సరం ఆడుతుంది అనుకోకండి. 2024 వరల్డ్ కప్ అయిన దగ్గర నుండి to win a World Cup, but what's a World Cup without records being broken? Here we go. టీమిండియా 34 మ్యాచెస్ ఆడితే అందులో 26 గెలిచారు అండ్ 2 నో రిజల్ట్స్ ఉన్నాయి. 6 ఓడిపోయినా సరే స్టిల్ టీమిండియా హ్యాస్ ద హైయెస్ట్ విన్నింగ్ పర్సెంటేజ్. అండ్ రీసెంట్ గా న్యూజిలాండ్ సిరీస్ చూస్తే 5 మ్యాచెస్ లో 3 times 200 క్రాస్ చేసాం. అంతేకాదు ఒక మ్యాచ్ లో అయితే 155 రన్స్ కేవలం 11 అవర్స్ లోనే స్కోర్ చేసాం. సో దట్ సేస్ మనం ఎంత డామినేటింగ్ క్రికెట్ ఆడుతున్నాం అనేది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన బౌలింగ్ అటాక్. అవును, జస్ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉండడం, అండ్ హర్షదీప్ అండ్ జస్ప్రీత్ ఇద్దరు కూడా లాస్ట్ వరల్డ్ కప్ లో దేవర్ అమాంగ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్స్. అండ్ వరుణ్ చక్రవర్తి ఈస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ ఈ టోర్నమెంట్ కి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి తన వేరియేషన్స్ ని పిక్ చేయడం అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ సబ్ కాంటినెంట్ వికెట్స్ లో అస్సలు ఈజీ కాదు. కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ఒక మిస్టరీ లాగా ఉంటారు. వాళ్ళ గూగ్లీస్ ని పిక్ చేయడం చాలా కష్టం. సో నాకు తెలిసి ఈ వరల్డ్ కప్ లో అయితే వరుణ్ చక్రవర్తి 4 overs అయితే చాలా క్రూషియల్ అవబోతున్నాయి. ఫోర్త్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చి ఆల్రౌండ్ అబిలిటీస్. ఎస్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఒకటే కాదు, మన ఆల్రౌండర్స్ కూడా కరెంట్లీ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. శివం దుబే తన ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు తన బౌలింగ్ చాలా బెటర్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాటర్స్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తిని కొట్టలేనప్పుడు ఎప్పుడైతే శివం దుబే బౌలింగ్ కి వస్తాడో తనని కొట్టడానికి ట్రై చేసి అవుట్ అవుతున్నారు. ఇఫ్ యూ సీ ఈస్ గెటింగ్ అ లాట్ ఆఫ్ వికెట్స్. అండ్ హార్దిక్ పాండ్యా హ్యాండ్స్ డౌన్ హీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ దట్ ఇండియన్ టీమ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. మనకు ఒక మంచి డెప్త్ క్రియేట్ చేసింది. ఎలా అంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వల్ల మనకి 5th బౌలర్ అవసరం లేదు, హీ కెన్ బౌల్ 4 hours. బట్ ఎట్ అగైన్ తన టీమ్ లో ఉండడం వల్ల మనం కుల్దీప్ యాదవ్ ఆడించుకోవచ్చు ఆర్ ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తో కూడా వెళ్ళొచ్చు. తన ఆల్రౌండ్ ఎబిలిటీస్ వల్ల ఇండియాకి అంత లెవరేజ్ పెరిగింది. మరి ఇంత స్ట్రాంగ్ గా కనిపిస్తున్న ఇండియన్ టీమ్ కి వీక్నెసెస్ లేవా అంటే దేర్ ఆర్ జస్ట్ ఫ్యూ ఏరియాస్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి డ్యూ ఫ్యాక్టర్. డ్యూ ఫ్యాక్టర్ అనేది టీమ్ ఇండియాకే కాదు ఈ వరల్డ్ కప్ కే బిగ్గెస్ట్ ఎనిమీ అని చెప్పొచ్చు. ఎందుకంటే డ్యూలో స్కిల్ వర్క్ అవ్వదు. మీరు చూస్తే జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ క్లాస్ బౌలర్ కూడా న్యూజిలాండ్ టీ20 లాస్ట్ మ్యాచ్ లో 4 overs లో 58 runs, ఆల్మోస్ట్ 14 runs per over ఇచ్చాడు. అంటే తనకి స్కిల్ లేదనా? కాదు. డ్యూ బాల్ జారిపోతున్నప్పుడు స్కిల్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మనం ఈ డ్యూ ఫ్యాక్టర్ ని ఎస్పెషల్లీ క్రూషియల్ మ్యాచెస్ లో, నాకౌట్ గేమ్స్ లో హై ప్రెషర్ ఉంటున్నప్పుడు మనం గనక టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మనం సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ చేసినప్పుడు ఆ డ్యూ ఫ్యాక్టర్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది ఒక డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ లా ఉంటుంది ఈ వరల్డ్ కప్ కి మనకి మధ్యలో. మనం కనుక ఈ వరల్డ్ కప్ గెలవాలంటే మనం ఈ డ్యూ ఫ్యాక్టర్ ని మంచిగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఇది పెద్ద వీక్నెస్ ఏం కాదు, బట్ వరల్డ్ కప్ లాంటి లాంగ్ టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఇంజ్యూరీ స్కార్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మనం మన ప్లేయర్స్ నుండి ఇంజ్యూరీ నుండి ఎలా కాపాడుకుంటాం, బట్ ఎట్ అగైన్ ఫీల్డ్ లో దిగినప్పుడు 100% ఎలా ఇస్తాం అనేది ఒక ఫ్యాక్టర్ గా కూడా ఉండబోతుంది. సో వీక్నెసెస్ చూసారుగా, పెద్దగా అయితే ఏం లేవు. సో ఇప్పుడు మన టీమ్ ఇండియా 11 ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఈ ఛానల్ ని కొత్తగా లాంచ్ చేశాను. ఈ ఛానల్లో అయితే క్రికెటింగ్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్, పెర్ఫార్మెన్సెస్ అండ్ అనాలిసిస్ అన్ని కూడా పోస్ట్ చేయబోతున్నాను. అండ్ యంగ్ క్రికెటర్స్ కోసం ఎవరైనా మంచి పెర్ఫార్మెన్సెస్ కనుక ఉంటే ఆ పెర్ఫార్మెన్స్ నుండి మనం ఏం లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. అండ్ లైఫ్ లెసన్స్ కాదు, ఏమైనా టెక్నికల్ గా కూడా నేర్చుకోవచ్చా, డీటెయిల్డ్ గా వీడియో చేసి మీ ముందు పెట్టబోతున్నాను. సో నా కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే అండ్ నేను వీడియో చేసిన వెంటనే మీ వరకు చేరుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సందీప్ యారా. మీరు స్టంప్ మైక్ విత్ సందీప్ ఛానల్ కి ఇచ్చిన ఆదరణ అయితే నేను అస్సలు మర్చిపోలేను. అదే ఎంకరేజ్మెంట్ ఈ ఛానల్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. సో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్లేయింగ్ 11 వచ్చేసరికి అభిషేక్ శర్మ, నెంబర్ 1 T20 బ్యాటర్ ఇన్ ద వరల్డ్. అండ్ రీసెంట్ గానే హీ కంప్లీటెడ్ హిస్ 5000 runs in 2898 balls. He is the fastest batter to do that. And
ఇషాన్ కిషాన్. ఎస్, అభిషేక్ శర్మతో పాటు నా ఓపెనర్ అయితే ఇషాన్ కిషానే ఉండాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ నుండి తను చేసిన పెర్ఫార్మెన్స్ అయితే మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. జార్ఖండ్కి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ గెలిపించడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ రీసెంట్గా న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఈ కంప్లీటెడ్ ఈజ్ ఫస్ట్ T20 100 అండ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ సంజు శాంసన్. తన టాలెంట్ అండ్ ఎబిలిటీస్ చూస్తే టాప్ క్లాస్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ రైట్ నౌ తను ఇప్పుడు కొంచెం ఫామ్లో లేకపోవడం వల్ల ఐ థింక్ ఇషాన్ కిషాన్ డిజర్వ్స్ టు బీ ప్లేయింగ్ ఇన్ ద 11. నెంబర్ 3 వచ్చి తిలక్ వర్మ. బట్ తిలక్ వర్మ ఇంజురీ నుండి ఎంతవరకు రికవర్ అయ్యాడో ఇంకా క్లారిటీ లేకపోవడం వల్ల ఇప్పటికైతే లెట్స్ స్టిక్ టు సూర్యకుమార్ యాదవ్. అండ్ నెంబర్ 4 హార్దిక్ పాండ్యా. నెంబర్ 5 శివం దుబే. నెంబర్ 6 రింకు సింగ్. నెంబర్ 7 అక్షర్ పటేల్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండబోతుంది. అండ్ నెంబర్ 8 జస్ప్రీత్ బుమ్రా. నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి. నెంబర్ 10 హర్షదీప్ సింగ్. నెంబర్ 11 కుల్దీప్ యాదవ్. నా చాయిస్ అయితే కుల్దీప్ యాదవ్. ఎందుకంటే చైనా బౌలర్ తన వేరియేషన్స్ పిక్ చేయడం అంత ఈజీ కాదు, ఎస్పెషలీ సబ్ కాంటినెంట్ లో మ్యాచెస్ అవుతున్నప్పుడు. ఆ రోజు అపోనెంట్స్ బట్టి, ఆ వికెట్ బట్టి, ఆ కాంబినేషన్స్ బట్టి హర్షిత్ రాణాని కూడా ఆడించవచ్చు, ఆర్ ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తో కూడా వెళ్ళొచ్చు. వీ నెవర్ నో. నన్ను అడిగితే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ప్లేయింగ్ 11 మోర్ ఆర్ లెస్ ఇలాగే ఉండబోతుంది. అండ్ ఒకసారి మన గ్రూప్ లో ఉన్న టీమ్స్ ని కూడా చూద్దాం. ఇండియా, USA, నమీబియా, నెదర్లాండ్స్ అండ్ పాకిస్తాన్. సో ఈ గ్రూప్ లో అయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాచ్ వచ్చి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అని చెప్తాను. కానీ అంతా నార్మల్గా జరిగిపోతే అది పాకిస్తాన్ టీం ఎందుకు అవుతుంది? ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ టీం ఇండియాతో మేము మ్యాచ్ ఆడము, 4-5 చేస్తున్నామని చెప్పి ఐసీసీకి చెప్పింది. అయితే ఐసీసీ దానికి ఎట్లా రెస్పాండ్ అయింది ఏంటనేది ఇంకా ఇప్పటికైతే క్లియర్ అప్డేట్ లేదు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సో ఆ మ్యాచ్ పక్కన పెడితే మిగిలిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ టీం అయితే ఖచ్చితంగా గెలుస్తుంది అండ్ అన్డౌటెడ్లీ సూపర్ 8కి క్వాలిఫై అవుతుంది. అండ్ టీమ్ ఇండియా ఇప్పుడున్న కరెంట్ ఫామ్కి అయితే సూపర్ 8కి క్వాలిఫై అవడమే కాదు, ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్ టైటిల్ని కూడా డిఫైన్ చేసుకుని 3 times వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న మొదటి టీమ్గా కూడా హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. నాకైతే ఎట్లాంటి డౌట్ లేదు. మరి మీరేమనుకుంటున్నారు? టీమిండియా హిస్టరీ క్రియేట్ చేయబోతుందా లేదా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే మన ఈ ఛానల్ ని చాలా ఇంటరాక్టివ్ గా పెడదాం. ఏదో నేను వీడియోస్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు అన్నట్టు కాదు. ఆ వీడియోస్ లో ఏదైనా టేక్ అవేస్ ఉన్నా, లేదు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ చేస్తే నేను దానికి రెస్పాండ్ అవుతాను. మన ఛానల్ ని ఒక మంచి క్రికెటింగ్ కమ్యూనిటీ కింద బిల్డ్ చేద్దాం. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో విత్ దట్, సందీప్ యారా సైనింగ్ ఆఫ్.